హలో గైస్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను సింపుల్గా క్రిస్పీ చికెన్ 65ని స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చేయించబోతున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది. దానికోసం 750 గ్రామ్స్ దాకా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకున్న, బోనర్ బోన్లెస్ ఏదైనా తీసుకోవచ్చు. మ్యారినేట్ చేయడం కోసం చికెన్లో 1 స్పూన్ దాకా సాల్ట్, 1.5 స్పూన్ దాకా చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకొక హాఫ్ స్పూన్ క్యూమిన్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలానే ఫుడ్ కలర్ ఆప్షనల్. ఫుడ్ కలర్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అవన్నీ కూడా వేసుకొని ఒక 2 స్పూన్స్ దాకా కర్డ్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోని ఒక 2 to 3 స్పూన్స్ దాకా కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. 1 స్పూన్ దాకా రైస్ ఫ్లవర్, ఇంకొక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే అల్లం వెల్లుల్లి కొత్తిమీర 3 కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అన్నది వేస్తున్నాను 1 స్పూన్ దాకా. మీరు కావాలంటే ఓన్లీ అల్లం వెల్లుల్లి మాత్రమే మిక్సీ పట్టి వేసుకోవచ్చు. అవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అవ్వగానే మనం చికెన్ పీసెస్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే మనం ఈ పీసెస్ అనేవి ఫ్రై చేసుకోవడానికి ఫ్లేమ్ని తగ్గించి వేసుకోవాలి. లేదంటే మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న కర్డ్, కార్న్ ఫ్లవర్ ఇదంతా కూడా సెపరేట్ అయిపోతుంది. ఇందులో అయితే సాల్ట్, కారం ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు సరిపడా టేస్ట్ చేసి కలుపుకోండి. ఇలానే రిమైనింగ్ చికెన్ పీసెస్ అన్ని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. పీసెస్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసి ఒక 2 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ 65 పీసెస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కొరియాండర్ పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలపాలి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా చికెన్ 65 రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.